హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను పాతకాలం నాటి కారపొడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీన్ని మేము నల్లకారం అని కూడా అంటాము. జ్వరం వచ్చి తగ్గాక పచ్చం చేసేవాళ్ళు, బాలింతలు ఈ పొడి తింటే నోటికి చాలా రుచిగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. అప్పటి రోజుల్లో రోట్లో దంచి ఈ కారపొడి చేసేవాళ్ళు. దీన్ని నేను మిక్సీలో కూడా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు చూద్దాము. ఒక పెద్ద కప్పు నిండా కరివేపాకండి, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఇది తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 15 నుంచి 20 ఎండుమిర్చి తీసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఫస్ట్ శనగపప్పు మినప్పప్పు వేసి వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి వేగటానికి టైం పడతాయి కదా. ఫస్ట్ ఇవి రెండు మాత్రం ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందామండి. ఈ పొడి చేసేది వేయించేదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి మాడిపోతే గనక పొడి టేస్ట్ బాగోదండి. 2 నిమిషాల తర్వాత ధనియాలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెంగా కలర్ మారుతున్నాయి అన్నప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. ఇదిగోండి ఇలా 3 కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ మారినాయి కదా, ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఎండుమిర్చి కూడా వేసి తర్వాత జీలకర్ర కూడా వేసుకుందాం. 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు అన్నీ వేసి ఈ 3 వేసి బాగా కలిపి ఎండుమిర్చి బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలండి. ఒక 5 నిమిషాలు వేయిస్తే కనుక మనకి కరివేపాకు ఎండుమిర్చి అంత క్రిస్పీగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ కల్లా. ఇదిగోండి ఇప్పుడు మనకి ఎండుమిర్చి క్రిస్పీగా అయిపోయిందండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని దీన్ని కూడా ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే కనుక మెత్తగా అయిపోతుంది. తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి సాల్ట్ వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా ఆరనివ్వాలండి. బాగా మనకి మిక్సీలో పొడి పొడిగా రావాలంటే ఆరిపోతేనే బాగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మొత్తం ఆరిపోయింది. నేను మిక్సీలో ఫస్ట్ పప్పుల వరకు వేస్తున్నానంటే అంటే శనగపప్పు మినప్పప్పు ధనియాలు వీటి వరకు మిక్సీలో వేస్తున్నానండి. ఎండుమిర్చి పక్కకు పెట్టుకుని వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఇదిగోండి ఇలాగా మరీ పేస్ట్లా చెయ్యొద్దు. మధ్య మధ్యలో ఆపుతూ బటను లో స్పీడ్లో తిప్పుతుంటే కనుక మనకి ఇలాగ రఫ్గా పౌడర్ అవుతుంది. ఈ పౌడర్ని ఈ ఎండుమిర్చి పక్కకు తీసి పెట్టుకున్నాం కదా దానిలో వేసి, అలాగే ఇందాక వెల్లుల్లి రెబ్బలు మనం ఒలుసుకుని రెడీగా ఉంచుకున్నాం కదా వాటిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసి వీటన్నిటిని కోర్సుగా గ్రైండ్ చేయాలండి. మరీ ఎక్కువ హై స్పీడ్లో ఉంచితే కనుక మీకు పేస్ట్లా అయిపోతుంది. నాది మిక్సీ చిన్నది, అందుకని నేను 2 సార్లుగా వేస్తున్నాను. పుష్ బటన్ యూస్ చేసి జస్ట్ 10 సెకండ్స్ మీరు మిక్సీ వేశారంటే కనుక ఇదిగోండి ఇలాగా కోర్సుగా వస్తుంది. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలంటే చెక్ చేసుకోండి. నేను 2 టైమ్స్ వేశాను మిక్సీ. ఇదిగోండి ఇలాగా కన్సిస్టెన్సీ ఇలాగా రఫ్గా రావాలి, అప్పుడే పొడి టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు ముద్ద అయిపోతే ఇన్ కేసు భయపడద్దు, ఒక 10-15 మినిట్స్ కల్లా కొంచెం పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇదిగోండి మన హెల్దీ అండ్ టేస్టీ నల్లకారం రెడీ అయిపోయింది. ఇది జ్వరం వచ్చి తగ్గాక మన నోరు బాగోనప్పుడు కానీ జలుబుగా ఉన్నప్పుడు కానీ వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కనుక చాలా బాగుంటుందండి నోటికి. మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఒకవేళ ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.